श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ द्रां श्रीकृष्णश्यामकमलनयन दत्तात्रेयाय शरणं मम। द्रां ॐ भूर्भुवस्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं कैलह्रीं हसकहलह्रीं सकलह्रीं श्रीं। భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఈ 2000 సంవత్సరం ఓ అద్భుతమైనటువంటి మార్పుని తీసుకురాబోతోంది. దానికి నాందిగా అనేక చోట్ల అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంట్లో ఒక శుభకార్యం జరగాలి, ఒక పెళ్లి జరగాలి అంటే 2-3 ఏళ్ల నుంచి ప్రయత్నాలు జరుగుతాయి. పెళ్లి జరిగేటటువంటి తంతు 2 గంటలు 3 గంటలు అవ్వచ్చు కాక, కానీ దానికి ప్రయత్నాలు చాలా సంవత్సరాలు బట్టి జరుగుతాయి. చాలా సంవత్సరాలు బట్టి దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏమి చేస్తే ఎలా చేస్తే బాగుంటుంది. ఇదే విధంగా 5000 సంవత్సరాల నుంచి ఈ 2000 సంవత్సరం కొరకు అనేక మంది మహనీయులు పాటుపడుతున్నారు. మీరు ఎవరు పాటుపడుతున్నారు, ఆ పాటుపడే వాళ్ళటువంటి స్థాయి ఏంటో తెలిస్తే ఆ 2000 సంవత్సరం నాడు జరిగేటటువంటి అద్భుతమైనటువంటి సంఘటన గురించి మీరు ఒక ఊహకి రాగలరు. ఫలానా వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతోంది అంటే ఓ 10 రోజుల ముందో 15 రోజుల ముందో కార్డ్స్ అవి డిస్ట్రిబ్యూషన్తో హడావిడి స్టార్ట్ అవుతుంది. పెళ్లి సరే ఆ 2 రోజులు 1.5 రోజులు హడావిడి ఉంటుంది, అంతే కదా. కానీ ఆ 1.5 రోజుల హడావిడికి ఎన్ని సంవత్సరాల ప్రిపరేషన్ ఉంటుంది. అలాగే 2000 సంవత్సరంలో ఏదో కాబోతోంది, మరి దానికి ఏం చేయాలి అనేటటువంటి ప్రశ్న చాలా మందిలోకి ఉంది. ఆ ప్రశ్న చాలా మందిలోకి ఉన్నప్పుడు అవగాహన లోపం ఎక్కడొస్తుంది అంటే, మనకి ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యం, ఇంకొందరికి ఉత్తరప్రదేశ్ చాలా ముఖ్యం, ఇంకా చెప్పుకోదలుచుకుంటే మనకి వేణుగోపాల్ నగరే ఇంకా చాలా ముఖ్యం, ఇంకా మాట్లాడుకుంటే నాకు వేణుగోపాల్ నగర్లో నేనుంటున్నటువంటి ఇళ్ళు మాత్రమే చాలా ముఖ్యం. పక్కింట్లో అక్కడ ఏం జరుగుతుందో మనం పట్టించుకోం. ఇది మన మానసిక స్థితి. మన ఇళ్లలో కూడా చాలా మందికి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో, వాళ్ళ పిల్లల యొక్క మానసిక స్థితులు ఎలా ఉన్నాయో, వాళ్ళ పిల్లల యొక్క కోరికలు ఎలా ఉన్నాయో దీన్ని కూడా మనం పట్టించుకోం. కానీ గత 5000 సంవత్సరాలుగా అంటే ఏంటి, శ్రీకృష్ణ నిర్యాణం జరిగిన రోజు నుంచి ఈ రోజుకి ప్రణాళిక వేసుకున్నటువంటి వ్యక్తుల సంస్కారం గురించి మనం ఆలోచిద్దాం. అప్పుడు మనకు అర్థమవుతుంది అసలు మనం ఏం చేస్తే కరెక్ట్ గా 2000 సంవత్సరానికి మనం ట్యూన్ అవుతాం. మొట్టమొదట మానవుడు చేస్తున్నటువంటి తప్పు ఏంటి అంటే, ఈ ప్రకృతి అంతా వాడి కోసం ఉన్నది అని. గాలి ఉంది వాడు పీల్చుకోవటానికి, అడవులు ఉన్నాయి వాడింట్లో కలపకి, ఇనుము ఉంది వాడింట్లో ఉన్నటువంటి గైడర్స్ కానీ మైకల్ తయారు చేసుకోవటానికి కానీ ఏరోప్లేన్ తయారు చేసుకోవటానికి కానీ ఈ ఖనిజ జగత్తులో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా, ఇవంతా ఏమని చెప్పుకుంటాం మనం, కేవలం నా కోసమే ఉన్నాయి. పెట్రోల్ ఉంది,
పెట్రోల్ ఎవరి కోసం? మన కోసం ఉంది. అంచేత పెట్రోల్ అయిపోతే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నామే తప్ప ప్రపంచంలో అసలు పెట్రోలు భూమి యొక్క గర్భంలో ఎందుకుంది? మన శరీరంలో ఉన్నటువంటి నెత్తురు ఎవడైనా పీల్చిస్తున్నాడు అనుకోండి, రోజు తలో లీటరు లాక్కుంటూ పోయాడు అనుకోండి, తర్వాత వాళ్ళ ఆలోచన ఎలా ఉంది, ఇంకా వీడి శరీరంలో నాకు పనికొచ్చేటటువంటి నెత్తురు లేదు అని వదిలేశాడు అనుకోండి వాడు మనని. భూమిని మనం అలా ట్రీట్ చేస్తున్నాం. ఆలోచించండి ఒకసారి. భూమి యొక్క లోపల అంతర్గర్భంలో, భూమి యొక్క ఉపరితలంలో, భూమి యొక్క అంతరిక్షంలో, అంటే అంతరిక్షం అనేటటువంటి పదము మనం చాలా సెన్స్ లో వాడతాం. నేను మాత్రం ఈ క్షణంలో వాడేది ఏంటంటే భూమి యొక్క ఎక్స్ట్రీమ్ పొర ఎక్కడి వరకు అవుతూ ఉన్నదో ఎన్విరాన్మెంట్ అంతవరకు కనుక మనం ఆలోచిస్తే 84 లక్షల జీవకోట్లు ఉన్నాయి అని చెప్తారు సైంటిస్టులు, ఒప్పుకుంటారు. సరే, మన పరిణామ క్రమంలో కూడా చెప్పుకుంటూ ఉంటాం మనం. ఈ 84 లక్షల జీవ పరిణామ క్రమంలో మనిషి ఒకడు. అంటే మనిషి కాకుండా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రాణులు ఇంకా ఎంతమంది ఉన్నారు? 83,99,099 మంది ఉన్నారు. అవేంటి? ప్రాణి సముదాయాలు, గ్రూప్స్. ఒక ఇంట్లో 5గురు కలిసి తింటూ ఉంటే, నడుస్తూ ఉంటే, ఒకడికి తలనొప్పిగా ఉండి అనారోగ్యంగా ఉంటే మీకు ఎలా ఉంటుంది? ఆవేదన ఉంటుంది కదా, బాధ ఉంటుంది కదా. వాడు ఎలా ఉన్నాడు? ఉన్నది 5గురు 6గురు, అందులో ఒకడికి మామూలుగా ఒంట్లో బాగోలేదు, అంతకంటే పెద్ద ఏం లేదు. ఇన్ని వేల సంవత్సరాల నుంచి మనం భూమి మీద జీవిస్తూ, మనతో పాటు ఈ భూమి మీదే జీవిస్తున్నటువంటి ఆ మిగతా 83,999,000 ప్రాణులను మనం పట్టించుకోకపోతే మనలాంటి కుసంస్కారులు ఎవరైనా ఉంటారా అన్నది ముందు ప్రశ్న వేసుకోవాలి ఆధ్యాత్మికవేత్తలు. వాళ్ళు ఏదో పూజలు చేసేస్తున్నాం, మేమేదో యజ్ఞాలు చేసేస్తున్నాం, కుండీలు సంఖ్య పెంచేసుకుంటున్నాం, నవ్వు కుండీలు చేస్తున్నాం, అది చేస్తున్నాం. మీరు ఏమైనా చేసుకోండి, అందులో చదివే మంత్రాల యొక్క అంతరార్థం మనం పట్టించుకోవటంలే. అక్కడేం చెప్తాం? పృథ్వీ దేవత, చంద్రమా దేవత, వసవో దేవత, ఆదిత్య దేవత, రుద్రో దేవత, మరుతో దేవత. ఎవరి మరుతులు? ఎవరు ఈ దేవతలు? అది అర్థం చేసుకోవటానికి పూర్వకాలంలో దేవాలయాలు ఉండేవి. విద్యాలయాలకి వెళ్తే పిల్లవాడిని స్కూల్కి పంపిస్తాం. 3 రోజులు స్కూల్కి పంపించాం చాలు అంటున్నావా? ఎల్కేజీలో 3 రోజులు జాయిన్ చేసాం, మా వాడు కూడా స్కూల్కి వెళ్ళాడండి ఇంకా వెళ్ళడు అంటున్నాం మనం. ఏం చేస్తున్నాం? ఎల్కేజీలో జాయిన్ చేసినటువంటి ఆ స్టూడెంట్ ఎంఎస్సి వరకు చదివితే ఎన్ని సంవత్సరాలు పడుతోంది? 20 ఏళ్ళు పడుతోంది. ఆ 20 ఏళ్ళు పట్టినటువంటి ఆ ఎంఎస్సి కోర్సుకి మీరు ఎంత సహకరిస్తున్నారు? అమ్మో మా వాడు చదువుకుంటున్నాడు, ఈ పని చెప్పకండి. మా వాడు అప్ చేస్తున్నాడు, ఈ పని చెప్పకండి. వాడికి ఏం కావాలో అది ఇవ్వండి. పొద్దున్న 10 గంటలకు వాడు స్కూల్కి వెళ్ళాలి అంటే వాడి ఆహారం వాడు చూస్తున్నాడు, వాడు చూసుకుంటున్నాడా? వాడికి బట్టలు ఎవరిస్తున్నారు? వాడు చూసుకుంటున్నాడా? వాడికి తలనొప్పి వస్తే వాడు చూసుకుంటున్నాడు? ఇంత చదివితే చదువుకున్నటువంటి విద్య దేనికి పనికి వస్తుంది? దేనికి పనికి రావటంలే. చదువుకున్నాం అనుకుంటున్నాం తప్ప వాడి సంస్కారం మారటం లేదు, వాడి జీవిత విధానాలు మారటం లేదు, వాడి ఉద్దేశాలు మారటం లేదు. వాడి యొక్క సంకుచిత్వం, నాకు ఏం లాభం అనేటటువంటిది తప్ప. చాలాసార్లు నా దగ్గరికి వచ్చి అడుగుతారు, మాస్టర్ ఈ గాయత్రి చేస్తున్నా, అది చేస్తున్నా, ఏం లాభం అని. ఖచ్చితంగా నీకేం లాభం ఉండదు. గ్యారంటీగా ఓపెన్ గా చెప్తున్నాను నేను. మీరు మీ లాభం కోసం కనుక దేవతల దగ్గరికి వస్తే మీకు ఏమీ లాభం ఉండదు. దేవతల దగ్గరికి మన లాభం కోసం వెళ్ళాం. కుటుంబంలో నాకేం లాభం వస్తుంది అనుకోడు కుటుంబ పెద్ద, నా పిల్లలకి ఏం లాభం వస్తుంది అనుకుంటాడు. వాడికి లాభం రాకపోయినా వాడి పిల్లలకి లాభం వస్తే వాడు ఖచ్చితంగా చేస్తాడు ఆ పని. కానీ మనతో పాటు పృథ్వీ అనేటటువంటి గ్రహంలో ఇతర జీవ ప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటికి కావలసినటువంటి పరిస్థితుల్ని ఎలా కలగజేయాలో తెలిపేవి దేవాలయాలు. మరి ఆ కాన్సెప్ట్ ఎక్కడుంది? దేవాలయాలు పెద్ద బెగ్గర్స్ నిలయం అని చెప్తాను నేను. పరీక్షలప్పుడు చూడండి ఎంత రిజల్ట్ ఉంటుంది, ఎంత రష్ ఉంటుందో తిరుపతిలో. అక్కడ ఏంటా సంస్కారం? నువ్వు చదువుకోలేదు, సంవత్సరంలో నువ్వు ఏమీ చేయలేదు, వెంకటేశ్వర స్వామికి 2 కొబ్బరికాయలు కొట్టేస్తానంటావు. రష్ ఎందుకుంది అక్కడ?
ఆ సంకుచితత్వమైనటువంటి భావ పరంపర మీరు అర్థం చేసుకుంటే దేవాలయాలు మీకు ఎందుకు పనిచేయటం లేదో అర్థమవుతుంది. మెడికల్ షాప్కి వెళ్ళి నాకు పిల్లవాడికి ఆడుకోవటానికి ఒక బొమ్మ కావాలండి ఇస్తావా అంటే వాడు మన ఎలా చూస్తాడు? పరమ మూర్ఖంగా చూస్తాడు. బుద్ధుందా? నువ్వు ఎవరిని అడుగుతున్నావు, ఏం అడుగుతున్నావు, ఎవరిని ఏది అడగాలో అది అడగాలి. కానీ ఆ కామన్ సెన్స్ ఉంది కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా గేదెకి జబ్బుగా చేసింది అంటే ఏంటాడు వాడు? నేను పశువుల డాక్టర్ని కాదు బాబు అంటాడు. మరి దేవాలయాలకు వెళ్ళి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరిని ఏది అడగకూడదో అది అడుగుతున్నారు. నేను చెప్పాను కదా పుట్టపర్తిలో నాకు వచ్చినటువంటి కళ గురించి. ఏం చెప్పా? సాయి తన గురించి ఏం చెప్పుకున్నాడు? సాయి కర్మఫలప్రదాయ నమః. అంతకంటే ఏం చేయలేడు. నువ్వు ఏం చేస్తావో దానికి రియాక్షన్ వస్తుంది. దేవాలయాలలో మనం నేర్చుకోవాల్సినటువంటి విధానం అది. మన జీవితాలు ఎలా మారాలి, ఆ జీవితాలు ఎలా మారాలి అనే దానికి భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిలో వచ్చినటువంటి రివల్యూషన్ ఏంటి అంటే, రెండు విశేషమైనటువంటి శక్తులను మానవ జాతి ఉపయోగించుకోవాలి. ఆ విశేషమైనటువంటి శక్తులకి ఇప్పుడు ఇంత బహుళ ప్రచారం ఎందుకు ఇవ్వవలసి వస్తోంది? ఎందుకు ఇవ్వవలసి వస్తోంది అంటే, మానవ యొక్క చేతిలో కూడనటువంటి అస్త్రశస్త్రాలు చాలా పడ్డాయి. ముఖ్యంగా ఆటమిక్ ఎనర్జీ. ఐన్స్టీన్ మిగతా వాళ్ళు ఈ బాంబు తయారు చేస్తున్నప్పుడు చాలా సీక్రెట్ గా నెవాదా డిజర్ట్స్ లో బాంబు తయారు చేస్తున్నారు. ఆ ఇటాలియన్ సైంటిస్ట్ ఎవడైనా ఎఫ్తో పేరు గుర్తున్నా మాస్టర్ రాజుగారి? ఫెర్మి. వాళ్ళు తయారు చేస్తున్నారు బాంబులు. హై మిలిటరీ సీక్రెట్. అటు హిట్లర్ ఇటు ఎల్ఐస్ కి మధ్య పోటీ. ఎవడు ముందు బాంబు తయారు చేస్తే వాడు గెలుస్తాడు. ప్రతిరోజు ఐన్స్టీన్ యొక్క టేబుల్ మీద ఒక కాగితం ముక్క వచ్చేది, డోంట్ డూ ఇట్, చేయకండి మీరు. ఎర్ర అక్షరాలతో మాస్టర్ కేహెచ్ అనేటటువంటి సంతకంతో ఒక కాగిత ప్రత్యక్ష అయ్యేది. అంత మిలిటరీ డిఫెన్స్ లో అంత సీరియస్ గా అంత జాగ్రత్తగా జరుగుతున్నప్పుడు కూడా వస్తే వీళ్ళు కంగారు పడిపోతూ ఉండేవాళ్ళు. ఎవరికో తెలిసిపోయింది మన సీక్రెట్ అని. గురువులు అక్కడికి సందేశం పంపిస్తూ ఉండేవాళ్ళు. థియోసాఫికల్ సొసైటీ గురువులు, వద్దు ఆటం బాంబుకి, మనిషి ఇంకా తయారులో లేడు, వాడికి ఆ శక్తి కనుక చేతిలో పెట్టాము అంటే కొంప ముంచుతాడు అని. వినలే, తయారు చేశారు. బాంబు పడింది. బాంబు పడిన రెండో రోజు ఐన్స్టీన్ కి పిచ్చెక్కింది. వీ హ్యావ్ సిన్డ్ అన్నాడు. నాకు చెప్తూనే ఉన్నారు వాళ్ళు, కానీ నేను వినలేదు. ఇదంతా నేను చేసినటువంటి తప్పే. ఇందుకది బాధ్యత స్వీకరించాడు కనుక. ఇది మీరు అర్థం చేసుకోండి. మొట్టమొదటిసారి దేవాలయానికి వచ్చేటటువంటి వ్యక్తి మొట్టమొదట తీర్చుకోవాల్సింది ఏంటి అంటే బాధ్యత. ఏ బాధ్యత, ఎలాంటి బాధ్యత, ఏ విధమైనటువంటి బాధ్యత, అది మీరు అర్థం చేసుకోండి జాగ్రత్తగా. దానికి మనం పెట్టుకున్నటువంటి పేర్లు రెండు, జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవి, రెండోది ఏకైక అఖండ గురుసత్తా. ఈ పేర్లు ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే, ఒక గురువు శిష్యుడికి ఇంకో గురువు శిష్యుడికి పడదు. ప్రేమ ఏం మాట ఏం చెప్పుకుంటాం? ప్రేమతత్వం గురించి చెప్పుకుంటాం. ముందు అది ఆ జాడ్యాన్ని కనుక మనం పోగొట్టుకోలేకపోతే, ఎంతమంది ఆధ్యాత్మిక సంస్థలు వచ్చినా కూడా, ఎన్ని ఆధ్యాత్మిక సంస్థలు వచ్చినా, ఆధ్యాత్మిక సంస్థ ఎంత ఎత్తుకు ఎదిగినా ఇండివిజువాలిటీ విల్ నాట్ సక్సీడ్. గ్రూప్ సక్సీడ్ అవుతుంది ఎప్పుడు? కలవు సంఘే శక్తి. కలికాలంలో కలిసి పని చేయటమే శక్తి తప్ప మీరు ఇండివిజువల్ గా ఎంత ఎదిగిపోయినా పనికి రాదు. ఆటమిక్ ఎనర్జీ గురించి చెప్పుకున్నాం కదా. ఈ మహామాయ యోగశక్తి అంటే ఏంటో అర్థం చేసుకోండి. ప్రకృతిలో ఉన్నటువంటి ఈ మొత్తము శక్తులన్నీ కూడా ఒకే ఒక శక్తి నుంచి వచ్చాయి అని ఇప్పుడు సైంటిస్టులు ఆలోచిస్తున్నారు. దానికి మొత్తం వాళ్ళు పేరు పెట్టుకున్నది ఏంటంటే, ముద్దు పేరు యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ అని. యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ అంటే ఏంటి? ఫిజిక్స్, కెమిస్ట్రీ అంతా ప్రపంచంలో మనకి ఏ విధమైనటువంటి శక్తి ఉన్నా అదంతా కూడా ఒకే ఒక శక్తి కేంద్రం నుంచి ఆవిర్భవిస్తుంది అని. ఆ శక్తి కేంద్రమే యోగమాయ అంటే.
మీకు చాలా సార్లు నుంచి రిపీటెడ్గా నేను అది ఎందుకు చెప్పుకొస్తున్నాను అంటే, ఆ యోగమాయా శక్తి కలియుగం కంటే ముందు శ్రీకృష్ణుడు 125 సంవత్సరాల ముందు పుట్టాడు. ఆ యోగమాయా శక్తి అప్పుడు అంతరిక్షంలో లేదు. ఆ యోగమాయా శక్తిని ఆయన డౌన్లోడ్ చేసుకున్నాడు విశాల అంతరిక్షంలో. ఇంకో గ్రహ నక్షత్రాల నుంచి ఎక్కడి నుంచి అదంతా మనకి తెలియదు. సిరిస్ అనే నక్షత్రాలు దాని గురించి చెప్తూ ఉంటాయి కదా. తన జన్మ కంటే ముందు ఆ శక్తిని భూమి మీద దింపుకుని తిరిగి ఏం చేశాడు, భూమి యొక్క అంతరిక్షంలో ఆ శక్తిని తను పుట్టడానికి ముందు స్థాపించుకున్నాడు. స్థాపించుకుని ఆయన చేసిన మ్యాజిక్లన్నీ కూడా ఆ యోగమాయా శక్తే. అతి చిన్న కుర్రాడు పూతాన్ని చంపేయటం, వాడు వాళ్ళని చంపేయటం, వీళ్ళని చేసేయటం, అదంతా చూడటానికి మనకి అసంభవంగా ఉంటుంది. కానీ ఆ ఆటమిక్ జనరేటర్ మ్యానిపులేట్ చేసేటటువంటి ట్రిక్ తెలుస్తూ చిన్న కుర్రాడు మీట నొక్కినా బాంబులు పడిపోతాయి కదా. ఆ యోగమాయా శక్తి అంతరిక్షంలో చెచ్చుకున్న తర్వాత ఏం జరిగింది, మహాభారత యుద్ధం ఎలాగో అలా ఆపుటానికి ట్రై చేశాడు. ఎక్కడ మనం ఫెయిల్యూర్ అయ్యాము, మళ్ళీ రేపు 2000 సంవత్సరం నుంచి జరగబోయేటటువంటి మహాభారతంలో అదే తప్పు చేస్తామేమో. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దానికి ఈ దేవాలయాలను మనం ఉపయోగించుకోవాలి. ఈ మంత్రశక్తిని మనం ఉపయోగించుకోబోతున్నాం. ఏంటక్కడ జరిగినటువంటిది, మహాభారత యుద్ధం జరగాలి, మహాభారత యుద్ధం జరుగుతుంది, ఈ మహాభారత యుద్ధాన్ని ఆపలేము అని ఊరుకున్నాడా శ్రీకృష్ణుడు? తనే ముందు ఏం చెప్తాడు, నాకు ముందే తెలుసు బాబు ఈ మహాభారత యుద్ధం జరుగుతుందని, ఇలాగ సంపూర్ణ జననష్టం జరుగుతుందని. కానీ తను చేయగలిగినంత మొత్తం ప్రయత్నాన్ని చేశాడు. ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడప్పుడు నేను భూమి మీదకి అవతరిస్తాను. అవతరించి ఏం చేస్తాట, సంభవామి యుగే యుగే అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అధర్మం ఎప్పుడైతే పెళ్ళిబుగుతుందో అప్పుడప్పుడు నా అంతటా నేను సృజించుకుంటాను. నన్ను సృజించుకుని ఏం చేస్తాను, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ఇదే ఏ గురువు ఆవిర్భవించినా, ఏ శక్తి ఆవిర్భవించినా జరిగేది. కానీ ఆ శక్తులు ఆవిర్భవిస్తున్నప్పుడు అందరూ ధృతరాష్ట్రులు అయిపోతారు. తమాషాది. కేంద్రం చూసుకున్నాడు, ఎక్కడ గందరగోళం జరుగుతోందో పుట్టాడు. అంటే ఎక్కడ గందరగోళం జరిగేటటువంటి ప్లేస్ ఎక్కడుందనమాట, అవతారం ఎక్కడ ఆవిర్భవిస్తుందో ఖచ్చితంగా దాని దరిదాపుల్లోనే ఎక్కడో ఉంటుంది. కానీ ఎప్పుడు జరిగేది ఏంటి, అవతారాన్ని గెంటేస్తాం మనం. ఎక్కడ పుడతాడో అక్కడ అతన్ని ఎదగనివ్వం మనం. అంచేత ఏం చేయాల్సి వస్తుంది, అవతారం ఖచ్చితంగా ఇంకో చోటకి ఎక్కడైనా ఎదిగి పెరగాల్సి వస్తుంది. ప్రకృతిలోని నియమాలు కనుక మనకు అర్థమవుతే మనం చేయవలసినటువంటి బాధ్యతలు ఈ రాబోయే 5-6 నెలల్లో చాలా తీవ్రతరమైనటువంటి బాధ్యతలు మనము స్వయంగా స్వీకరించవలసి వస్తుంది. ఇది కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏ గురువుకి ఎవరు వచ్చి చెప్పలేరు మీరు ఈ బాధ్యత తీసుకోండి అని. వాళ్ళు వాళ్ళ నెత్తురుని, వాళ్ళ సాధనని, వాళ్ళ తపస్సుని అదంతా ధారపోస్తారు. ధారపోసాక వాళ్ళు శరీరం వదిలి వెళ్తూ చెప్పేది ఏంటి అంటే, మేము ఏమి ఇద్దాం అనుకున్నాం అది తప్ప అన్నీ అడిగారు మీరు. ఈ మాట అనని గురువుని అవునైనా మీరు చూపించగలరా? రామకృష్ణ పరమహంస ఏమన్నాడు, ఒక్క వివేకానంద దొరికాడు, మిగతా వాళ్ళందరూ నన్ను పీల్చుకు తిన్నారు, అంచేత నేను చచ్చిపోతాను, నన్ను తీసుకెళ్ళిపోండి బాబు అన్నాడు. ఆయన్ని పంపించినటువంటి వ్యక్తుల్ని మనం చదవం గురువుల యొక్క చరిత్ర. ఆయన నాకేం చేస్తాడు, నా కూతురికి పెళ్లి చేస్తాడా, నా కొడుకు ఉద్యోగం ఇప్పిస్తాడా లేదా, నాకుండేటటువంటి దగ్గు ఆపుతాడా లేదా, ఇదే తప్ప అసలు ఆయన అంత ఉచ్చ లోకాలలోంచి, రామకృష్ణ పరమహంస కథ తెలుసు కదా మీకు అందరికీ కూడా, ఎక్కడో ఉచ్చ లోకాలలో ఆయన కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన కంటే ఉచ్చ లోకాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ కింద లోకాల్లో ఉన్నటువంటి ఒక మహాపురుషుడి చేతిలో తపస్సు చేసుకుంటూ ఉంటే కింద దిగుతాడు. దిగి ఆ మహర్షి యొక్క గెడ్డం పట్టుకు పీకి నేను కిందకి వెళ్తున్నాను నువ్వు రా అంటాడు. రామకృష్ణ పరమహంసగా ఆ చిన్న బాలుడు అవతరిస్తాడు. ఈ గడ్డపాడు ఉన్నాడే అతను వివేకానందలాగా అవతరిస్తాడు. ఆ కథ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీరు. ఎక్కడ మనం అందరం తప్పు చేస్తున్నాం
అవతరించాడు వివేకానందలాగా. రామకృష్ణ పరమహంస ఎక్కడున్నాడో ఆ ఊళ్ళోనే ఉన్నాడు. కానీ ఏం చేశాడు ఈ గడ్డపు మహర్షి? దిగి వచ్చింది ఎందుకు? ఖచ్చితంగా రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి పనులు చేయటానికి. ఎవరు రిక్వెస్ట్ చేశాడో అతన్ని రమ్మని? రామకృష్ణ పరమహంసే రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఇంకా చచ్చాడు వాడిని వెతుక్కోలేక. పక్కనే ఉన్నాడు. అందరూ వస్తారు తప్ప వాడు రాడే. కారణం ఏమిటి? మాయ. ఏంటి మాయ? నా తల్లిదండ్రులు ఉన్నారు, సరే తండ్రి చచ్చిపోయాడు, తల్లికి ఆహారం లేదు, 7 8 అక్కా చెల్లెళ్ళు. పరిస్థితి ఎలా ఉండేది అప్పుడు వివేకానందది? ఒకళ్ళకే భోజనం ఉండేది ఇంట్లో, 8 9 వివేకానందతో కలుపుకుని. అంతే అందరూ ఒకళ్ళకొకళ్ళకి అబద్ధం చెప్పుకునేవాళ్ళు. నేను ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడ వాళ్ళ ఇంట్లో భోజనం చేశాను, నేను అక్కడికి వెళ్ళాను, వాళ్ళ ఇంట్లో భోజనం చేశాను. అమ్మ వీళ్ళందరూ వస్తారు కదా అని ఆగితే వీళ్ళందరూ అమ్మతో ఏం చెప్పేవాళ్ళు? మేము అక్కడ తినేసామమ్మా, అంతే నువ్వు తినేసేయి. మొదట ఆ పిచ్చి తల్లి నమ్మింది, సరేలే అని. కానీ 10 రోజులు 15 రోజులు బట్టి భోజనం లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆవిడకైనా తెలుస్తుంది కదా. అప్పుడు వివేకానందకి ఒక వ్యక్తి చెప్పాడు, పిచ్చి బ్రాహ్మడు ఉన్నాడని. అది చెప్పిన మాటలు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు కూడా అదే మాటలు వాడుకుంటున్నారేమో చూసుకోండి. ఎవడో ఒక పిచ్చి బ్రాహ్మడు ఉన్నాడు అక్కడ, పగలా ఠాకూర్, రామకృష్ణ పరమహంస పేరు. వెళ్ళు, ఆవిడకి అమ్మ పలుకుతుందిట. ఆ అమ్మ పలికినప్పుడు సరే అన్నారు అందరూ. అమ్మ పలికిస్తే ఏం పలికిస్తుంది అంటే, మీకు కథలు చాలాసార్లు చెప్తాం కదా. ఒక తల్లి వచ్చింది, మా కొడుకు తీపి తినేస్తున్నాడు ముర్రు అని. చాలా పెద్ద ప్రాబ్లం ఆ తల్లికి. రామకృష్ణ పరమహంస ప్రాబ్లం ఆవిడకి ఏం తెలుసు, ఎందుకోసం అవతరించాడు. అంచేత రామకృష్ణ పరమహంస ఏం చేయాల్సి వచ్చిందో అది తెలుసా మీకు? ఆయన 7 రోజులు భోజనం మానుకున్నాడు, స్వీట్ తింటాం. మానుకున్న తర్వాత ఆ పిల్లవాడికి చెప్పాడు, నాయన నువ్వు మానేయని. అంటే ఆయన మొదటిసారి వచ్చాను, రెండోసారి వచ్చాను, మూడోసారి వచ్చాను. మొదటి రోజు నువ్వు చెప్పేయచ్చు కదా మానేయమని, వారం రోజులు నన్ను తిప్పించుకుని మానమని చెప్తావా అని రామకృష్ణ పరమహంస మీద అలిగింది ఆవిడ. 3 సార్లు ఆవిడ పాపం తిరిగిందిట ఆవిడ కోరిక తీర్చుకోవడానికి. రామకృష్ణ పరమహంస మొదటే ఆ కోరిక తీర్చలేట. మరి మీ పరిస్థితులు, మీ మానసిక స్థితి ఎలా ఉందో చూసుకోండి. ఆ తప్పు ఇక్కడ చేయకండి. ఎక్కడైనా ఏదైనా చేయండి, కానీ ఇక్కడ నేను చేయనివ్వను మిమ్మల్ని ఆ తప్పు. అంటే అలాంటి పరిస్థితే రానివ్వను అసలు. కానీ అలాంటి పరిస్థితి రానివ్వకపోతే మరి మీరేం చేయాలి? ఏ విధమైనటువంటి భావనతో ఉండాలి ఇక్కడ? ఆ యోగ మాయా శక్తి ఏదైతే శ్రీకృష్ణుడు తన అవతార రహస్యము ప్రకటీకరణ కోసము అంతరిక్షంలో పెట్టాడు, మహాభారత యుద్ధంలో సంపూర్ణ మానవ జాతికి అస్త్ర విద్య అనేటటువంటి దాన్ని రాకుండా చేశాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఏం జరగబోతోందో. రాబోయే 9 నెలల్లో ఏం అద్భుతాలు మీరు చూడబోతారో. అందులో మీ పాత్ర ఉండవచ్చు, ఉండకపోవచ్చు, అది మీ ఇష్టం. మీ కూపస్థ మండూకాలలాగా మీ సమస్యలే ముఖ్యం అనుకుంటారు. కంసుడు, జరాసంధుడు, కీచకుడు, బకాసురుడు, వీళ్ళందరూ వాళ్ళకి చాలా శక్తి ఉంది, ఇంకా వాళ్ళని ఎవడూ ఓడించలేడు, ఈ ప్రపంచం ఇంతేను. చాలా మంది ఇప్పుడు సైంటిస్టులు కదా అనుకుంటారు ఈ ప్రపంచాన్ని ఎవరూ రక్షించలేదు, ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇంకా కంట్రోల్ కాదు, ఇంక ఇది ఇక్కడ నుంచి అలా కిందకి వెళ్ళటమే తప్ప ఇంకా దాన్ని బయటికి తీలేము అనేటటువంటిది నిజంగా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ గురించి అవగాహన ఉన్నటువంటి ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ తెలుసు. మానవ ప్రయత్నం వల్ల మాత్రము ఇప్పుడు భూమిని ఏ విధంగానూ మీరు సరిదిద్దలేరు. ఏం చేశాడు శ్రీకృష్ణుడు అప్పుడు? అది చాలా జాగ్రత్తగా అర్థం చేస్తే ఇప్పుడు ఆ శ్రీకృష్ణుడు ఏం చేయబోతున్నాడో అర్థమవుతుంది మీకు. కీలితము అనేటటువంటి ఒక పదం చాలా తరచు వాడుతూ ఉంటాం మనం. కీలితం అంటే ఏంటి అంటే, చాలా సింపుల్ గా చెప్పుకోవాలి అంటే, ఇప్పుడు బస్సులో వెళ్తూ ఉంటాం కదా, స్పీడ్ పరిమితము చేయబడింది అని చూసి ఉంటారు డ్రైవర్ దగ్గర మీరు. అంటే ఏంటనమాట, డ్రైవర్ ఎంత కోరుకున్నా ఆ స్పీడ్ని దాటి వెళ్ళలేడు. ఇంచేత ఆ స్పీడ్ యొక్క ఆ ప్రెషర్ ని అంతకంటే ఎక్కువ స్పీడ్ గా వెళ్లేటట్టు నొక్కటానికి వీలు లేకుండా వాళ్ళు క్లోజ్ చేసేస్తారు. దాన్ని కీలితము అంటారు. మహాభారత యుద్ధంలో అనేక అస్త్ర ప్రయోగాలు జరిగాయి.
అస్త్ర ప్రయోగాలంటే తెలుసు కదా మీకు, బ్రహ్మాస్త్రము, నారాయణాస్త్రము, రకరకాలైనటువంటి అస్త్రాలు. అంటే అస్త్రాలు ఏంటి? వాక్శక్తి మాత్రమే. అందుకంటే ఒక గడ్డపూచ తీసి ఆ మంత్రశక్తి ఉన్నవాడు కనుక దాన్ని ఉపయోగించుకుంటే ఏమవుతున్నది? ఆ గడ్డిపోచే బ్రహ్మాస్త్రంగా మారిపోతుంది. ఇంకా దానికి అర్జునుడు వచ్చినా ఏం చేయలేడు. స్వయంగా నారదుడు, శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళు వచ్చి ఆ బ్రహ్మాస్త్రం మధ్య నుంచుంటే తప్ప అశ్వత్థామ అర్జునుడికి మధ్య పడిన ఆ బ్రహ్మాస్త్రాలను నిరోధించలేకపోయారు. వాక్కి అంత శక్తి ఉన్నది. అప్పుడు ఆ అస్త్ర విన్యాసం ఉండేది. మళ్ళీ ఈనాడు పృథ్వీని తిరిగి ఒక పవిత్రమైనటువంటి గ్రహంగా దాని యొక్క పరిధిలో ఉంచాలి అంటే ఈ వాక్ శక్తిని ఉపయోగించక మానదు. ఇంకో దారి లేదు. దట్ ఈస్ ద ఓన్లీ పవర్. మంత్రశక్తి మాత్రమే ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్ని సవ్యమైనటువంటి రూపంలో పెట్టగలదు. కానీ మంత్రశక్తి ఎవరికి వస్తుంది? క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి వస్తుంది. ఒక విశేషమైనటువంటి మానసిక స్థితినే తపస్వి అంటాం మనం. ఒక తపస్సు చేస్తే తప్ప మంత్రశక్తి రాదు, స్వాధ్యాయం చేస్తే తప్ప మంత్రశక్తి రాదు. ఈ రెండు శక్తులు ఉన్నా మంత్రశక్తి రావాలి అంటే ఇంకొక క్యారెక్టర్ ఉండాలి మీకు, ఈశ్వర ప్రణిధానము. అంటే మీకోసం మంత్రశక్తిని ఉపయోగిస్తామంటే ఒప్పుకోలేడు. అందుకే అశ్వత్థామ తన స్వార్థం కోసం బ్రహ్మాస్త్రం ఇస్తే దాన్ని వెనక్కి తిప్పుకోలేకపోయాడు. అర్జునుడు తన స్వార్థం కోసం వేయలేదు. పక్కన ఈశ్వర ప్రణిధానం కృష్ణుడు ఉన్నాడు, ఎప్పుడు ఏది వెయ్యాలో చెప్పేవాడు. అతను చెప్పినట్టు చేశాడు తప్ప నాకు కసి ఉందని చెప్పి మహాభారత యుద్ధంలో కూడా ఆయన బ్రహ్మాస్త్రం వేయలేదే. వేయగలిగి ఉండి కూడా ఇంచేత పక్కన ఉన్నాడు, ఆపేవాడు. ఈశ్వర ప్రణిధానము. అంచేత మన దేవాలయం యొక్క గోడల మీద మొట్టమొదటి ద్వారంలోనే మనం ఈ 3 మాటలు రాశాం, గుర్తుంచుకోండి. అందుకే క్లాస్ బయట పెట్టింది నేను. తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము లేకుండా లోపలికి రాకండి. లేకుండా రాకండి అంటే వచ్చేస్తే అసలు మీకు దేవాలయాలు అక్కర్లే, నేర్చుకోవటానికి రండి. అంటే మీరు దేవాలయంలోకి అడుగు పెడితే ఈ 3 లక్షణాలు ఉన్నవాళ్లే దేవాలయంలోకి వెళ్ళాలి. ఏ దేవాలయంలోకి? ఇక్కడే కాదు, అసలు భారతదేశంలో దేవాలయము అంటూ ఏదైనా ఉంటే ఈ 3 కోసమే ఉంది. తపస్సు అంటే ఏంటో నేర్చుకోవటానికి, స్వాధ్యాయం అంటే ఏంటో నేర్చుకోవటానికి, ఈశ్వర ప్రణిధానం అంటే ఏంటో నేర్చుకోవటానికి. ఈ 3 కాకుండా మిగతా అంతా నేర్చుకుంటాం. ఎంబీబీఎస్ కోర్సు చాలా ముఖ్యం. రేపటి నుంచి గవర్నమెంట్ ఒక ఆర్డర్ వేస్తుంది, ఎంబీబీఎస్ డాక్టర్లకి ఏ ఆదాయం వచ్చినా వాళ్ళు ఉపయోగించుకోవటానికి వీల్లేదు. వాళ్ళకు వచ్చిన డబ్బంతా కూడా గవర్నమెంట్కి ఇచ్చేయాలి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాళ్ళకి పొద్దున్న ఒక గ్లాస్ టీ ఇస్తుంది, సాయంత్రం ఒక రొట్టె ముక్క ఇస్తుంది, మళ్ళీ అర్ధరాత్రి వాళ్ళు పడుకునే ముందు ఒక పాలు ఇస్తాం. ఇంకేమీ ఇవ్వం మేము. మీలో ఎంతమంది ఎంబీబీఎస్ లో మీ పిల్లల్ని చేర్పిస్తారు? కానీ అలా చేసేవాళ్ళు ఉన్నారు. మత ప్రవక్తలు వచ్చినప్పుడు మొట్టమొదట ఇప్పటికీ కూడా ఆఫ్రికాలో అక్కడ కూడా ఒక కప్పు టీ, ఒక బన్ను ముక్కతో కేవలము వాళ్ళ ధర్మాన్ని ప్రచారం చేయటానికి జీవించే వాళ్ళు ఉన్నారు, లేరా? ఎందుకు చేస్తున్నారు వాళ్ళది? మీ ఆ స్వార్థ పరతత్వాన్ని అర్థం చేసుకోండి. మీరు డాక్టర్లు అవ్వాలని లేదు, మీకు డబ్బు సంపాదించాలని ఉంది. డాక్టర్లు అయితే డబ్బు వస్తుంది కనుక మీరు డాక్టర్లు తప్ప, ఒక వ్యక్తి చాలా ఆవేదనలో ఉన్నాడు, వాడికి ప్రాణాపాయ స్థితిలో ఉంది, వాడి బాధని నేను రక్షించాలి అనేటటువంటి భావంతో ఎంతమంది డాక్టర్లు వస్తున్నారు? ఇక్కడ మీరు ఏదైనా చేసుకోండి, అభ్యంతరంలే. కానీ దేవాలయంలో నాకు మాత్రమే రావాలి అనుకుంటే రాదు. గోరఖ్పూర్లో గురు గోరఖ్నాథ్ పేరు వినుంటారు కదా, ఆయన తపస్సు చేసినటువంటి స్థలం అది గోరఖ్పూర్. సరే, ఆయన ఎప్పుడో 300-400 కింద సంవత్సరాలప్పుడు ఉండేవాడు. మొన్న రీసెంట్ గా నేను కాశీలో ఉన్నప్పుడే కొన్ని కారణాల వల్ల ఆ ఏరియాలో వర్షం పడలే. 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలే, 3 సంవత్సరాలే, 4 సంవత్సరాలే వర్షం పడలే. సరే, ఎవరు యోగి వచ్చాడు, ఆ గోరఖ్తందా యోగి. సరే, నేను వర్షం కురిపిస్తాను అన్నాడు. సరే, అందరూ వర్షం కురిపిస్తారు కదా అని వచ్చారు. మీటింగ్ జరుగుతోంది, చెప్తున్నాడు. ఒక చిన్న కుర్రాడు వచ్చాడు ఆ మీటింగ్కి. వాడు కాస్త లేటుగా వచ్చాడు. ఆ నార్త్ ఇండియా సాంప్రదాయం అక్కడ ఏంటి అంటే లేటుగా వస్తే ఒప్పుకోరు. ఆ చిన్న కుర్రాడు వల్ల లేట్ అయిపోయింది స్వామి, మేము లేకపోతే కరెక్ట్ టైంకి వచ్చేవాళ్ళం.
ఇందుకు లేట్ అయింది, వీడు బయట ఆడుకుంటున్నాడు, వీడిని కూడా తీసుకువద్దాం మీ దగ్గరికి అని చెప్పి వీడిని పట్టుకోవటంలో లేట్ అయింది. స్వామి దగ్గరికి వెళ్తున్నామంటే ఎవరు వర్షం కురిపించే స్వామి దగ్గరికి అని అడిగాడు. అవునండి అన్నాం మేము. అయితే గొడుగు కావాలన్నాడు. ఉప్పు కూడా మేము లోపలికి వెళ్ళి మళ్ళా తలుపులు తాళాలు అంతా తీసి మళ్ళా ఆ గొడుగు తీసుకువచ్చి వచ్చా ఇదిగో గొడుగు తీసుకొచ్చి ఆయన ఆసనం దిగి వాడిని కూర్చోబెట్టాడు ఆసనం మీద. ఖచ్చితంగా ఇంకా వర్షం కురుస్తుంది. తపస్సు ఎలా చేయాలి అది పురుష సూక్త స్త్రీ సూక్త మంత్రాల్లో చెప్పబడి ఉంది. అది నేను మీకు ఇక్కడ ఈ క్లాసుల్లో చెప్తున్నాను. చెప్తే లాభం ఏంటి? ఇది అయిపోగానే క్లాస్ అయిపోగానే అక్కడ ఆర్తి టైం అవుతుంది. ఆ ఆర్తి టైంలో మీరు పాలు పంచుకోవాలి. పాలు పంచుకొని ఇది సాధన చేయాలి మీరు. ఇది ఒక రోజులో వస్తుందా? ఎల్కేజీలో చేరగానే మా వాడు ఎంసెట్ రాసిస్తాడా మాస్టారు అంటే నేనేం చెప్పగలను? అంచేత పురుష సూక్తం మనం ఇవాళ చదువుకున్నాం. ఒకరోజు తర్వాత ఒకటి చదువుకుంటూ ఉన్నాం కదా. కానీ నిన్న పురుష సూక్తంలో చివరి 2 శ్లోకాలు నేను చెప్పలే. మొట్టమొదటి ఏం చెప్పాను? సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అద్యతిష్ట దశాంగులం. ఇది ఆవాహన. ఈ ఆవాహనతో అన్ని పురుష దేవతల్ని ఆవాహన చేస్తాం మన భారతదేశంలో. మీరు ఏ దేవాలయానికైనా వెళ్ళిపోండి. ఇంచేత ఇది ఆ ఏకైక అఖండ గురుసత్తా ఉందే, ఏదైతే మన జీవితాలని నడుపుతోందో, దేనివల్ల అయితే మన జీవితాల యొక్క ఉనికి ఉన్నదో ఆ శక్తికి ఇది ఆవాహన మంత్రం. ఏమిటా మంత్రం చెప్తున్నది? సహస్ర శీర్ష పురుష. ప్రతి పురుషుడికి కూడా ఒక సహస్రార చక్రము ఉన్నది. ప్రతివాడికి ఉంది, మీకు ఉంది, నాకు ఉంది. ప్రతి మానవ శరీరధారికి మాత్రమే ఒక సహస్రార చక్రం ఉంది. మిగతా వాళ్ళందరికీ కూడా ఆ సహస్రార చక్రం లేదు. సైన్స్ తెలుసుకున్న వాళ్ళకి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అని, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని 2 ఉన్నాయి. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది ఎంత సైంటిఫిక్ గా ఆ శక్తి ధారలు కిందకి దింపుకుంటాం. ప్లగ్ లో 2 వైర్లు పెడతాం, 1000 చుట్టలు చుడతాం. ఇటువైపు 4 చుట్టలు ఉన్నాయనుకోండి, సైన్స్ లో దాన్ని ట్రాన్స్ఫార్మర్ అంటాం. ఆ 1000 కాస్త ఎన్ని రెట్లు కింద దిగుతుంది? 250 రెట్లు కింద దిగిపోతుంది పవర్. అంచేత మన సహస్రాలలో వచ్చేటటువంటి ఆలోచనలు మన మూలాధారంలోకి వచ్చేసరికల్లా అన్ని రెట్లు కింద దిగుతుంది పవర్. అంటే ఏ పవర్ ఉపయోగించుకుంటున్నాం మనం? స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. అది ఎప్పుడు కుండలిని శక్తి ఉందని, దాని గురించి ఒక అవగాహన ఉంది అనుకునేటటువంటి వ్యక్తులు, అది కూడా లేని వాళ్ళు అసలు ఏ శక్తిని ఉపయోగించుకోవటం లేదు, జీరో. అంచేత మీరు ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశిస్తున్నటువంటి వ్యక్తి ఆ భగవంతుడిని ఆవాహన చేస్తున్నప్పుడు మొట్టమొదటి మీ మనసులోకి ఏం మెదలాలి అంటే, నా యొక్క 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు 100 పరిమాణంలో మాత్రమే పనిచేస్తున్నాయి. వాటిని 10 రెట్లు పెంచాలి నేను. 100కి 10 అవుతే ఎంత అవుతాయి? 100. మన శరీరంలో ఉన్నటువంటి శతశోధ సహస్రశ విశ్వరూప దర్శనంలో సభూమిం విశ్వతో దృష్ట్వా అద్యతిష్ట దశాంగులం. ఇది బేసిస్. ఈ బేసిస్ లో అసలు మీకు ఇప్పుడు నేను చెప్పింది ఎంత అవగాహన అయింది? నాతో పాటు సంవత్సరాల తరబడి వింటున్న వాళ్ళకి కొంచెం అర్థమై ఉంటుంది. ఇప్పుడు గబుక్కుని చెప్తే ఏం అర్థమైంది? విద్యాలయానికి వెళ్ళాలి, ఇంజనీరింగ్ కాలేజీలో మీ అబ్బాయిని చేర్పించేస్తారు, వాడికి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, వాడికి ఏమర్థమవుతుంది? క్లాసులో వెనక్కి తిరిగి వస్తాడు. పిలానీ గురించి తను ఉందిగా ఇక్కడ, ఒక మాటలు వింటా నేను. ఇక్కడ నుంచి 90-95 మార్కులు తీసుకుని వెళ్తారు, అక్కడికి వెళ్ళాక తిరిగి వచ్చేస్తారట అర్థం కావటం లేదని. ఇంచేత ఇక్కడ బట్టి కొట్టించి పంపిస్తారు, సబ్జెక్ట్ ఏం రాదు. ఇంకా అక్కడికి వెళ్ళేసరికల్లా సబ్జెక్ట్ రావాల్సి వస్తుంది. చివరికి ఏమవుతుంది? ఇక్కడ 90-95 మార్కులు వచ్చిన పిల్లవాళ్ళు కూడా అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చేస్తారు అర్థం కావటం లేదని. దేవాలయాల పరిస్థితి కూడా అలాగే ఉంది. మీరు ఈ చక్ర పరంపర ఉందే మన శరీరాలలో, ఇంచేత మన శరీరమే వేదము, మన శరీరాలే సూర్యకిరణాలు, మనమే వేద స్వరూపులము. ఇది కూడా మీరు అవగాహన చేసుకోండి. ఈ అవగాహన చేసుకుంటూ 2వ శ్లోకానికి వెళ్ళాం మనం. ఏంటి 2వ శ్లోకం? మనం పురుష సూక్తంలో అదేగా నేను చెప్పింది. అంచేతే నేను మీరు ఖండతా పడితే తప్ప నెక్స్ట్ శ్లోకాలు చెప్పనన్నా. నేను ఉత్తిన నేను లెక్చర్ కొట్టుకుంటూ పోతే లాభం ఏంటి నాకు?
కనీసం పుస్తకం కూడా లేదు. నా దగ్గర ఉంది పుస్తకం. మీరు ఎంత దగ్గర పుస్తకాలు ఉన్నాయి? అదేగా నేను చెప్పింది. అందుకని దేవాలయాల్లో క్లాస్ తీసుకోనని చెప్పాను నేను. ఇక్కడ నాకేం బాధ ఉండదు, వస్తారు ఏదో కాలక్షేపానికి వింటారు వెళ్ళిపోతారు. కానీ దేవాలయంలో క్లాస్ రూమ్లో సబ్జెక్ట్ లేని వాళ్ళకి ఎందుకు చెప్పాలి నేను? అంచేత ఆవాహన తర్వాత శేషాన యదన్నేనా తిరోహతి. ఇది ఆవాహనం తర్వాత ఆసన మంత్రం. ఆసనం అంటే ఏమిటో అర్థం చేసుకోండి. దేవాలయంలో మీరు కూర్చున్నారు. దేవాలయంలో కూర్చున్నటువంటి వ్యక్తి ఒకలాగా ప్రవర్తిస్తాడు. మీరు ఆఫీసులో మీ సీట్లో వెళ్ళి కూర్చుంటారు. అప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇంకోలాగుంటుంది. ఇంట్లో మామూలుగా ఒక కుర్చీలో కూర్చున్నారు, ఎలా ఉంటుంది మీ ప్రవర్తన? ఇంకోలాగుంటుంది. దేవాలయంలో మీరు కూర్చున్నప్పుడు మీరు ఏ విధమైనటువంటి మానసిక స్థితితో కూర్చోవాలి? యదన్నేనా తిరోహతి. మీరు ఆహారం తీసుకుంటున్నారు. మీరు తీసుకుంటున్నటువంటి ఆహారం మీ శరీరాలలో ఏ విధమైనటువంటి మార్పులు కలగజేస్తుందో మీకు తెలుసా? ఫస్ట్ స్టేజ్. అందుకే ఈ బయోకెమిస్ట్రీ, మెడిసిన్ ఇదంతా యోగుల దగ్గరికి మీకు వెళ్తే చాలా ఉదాహరణలు ఉన్నాయి మీకు. డాక్టర్లు కుదర్చలేనటువంటివి, ఇంకా ప్రపంచంలో ఈ రోగం కుదర్చబడదు అనేటటువంటిది వాళ్ళు కుదర్చగలుగుతారు యోగులు. చివరికి వాళ్ళ దగ్గరికే కదా వెళ్తాం. ఇంకా అన్ని చోట్ల వదిలేస్తే కుదిరితే కుదరకపోతే కుదరవు, అది వేరే విషయం. ఇంచేత యదన్నేనా తిరోహతి ఆసనం. అది ఆ స్థితిలో ఉంటారు. మనము ఆహారం తింటున్నాం, యోగులు ఆహారం తింటున్నారు. మనం తినేటటువంటి ఆహారము మనల్ని కేవలం జీవించేటట్టు చేస్తుంది. యోగులు తింటున్నటువంటి ఆహారము వాళ్ళ మనస్సుని తయారు చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఇది అర్థం చేసుకోండి. ఆ భారతీయ సాంప్రదాయంలో దేవాలయాలలో మీకు ఏం నేర్పారో వాళ్ళు, అది ఇక్కడ నేర్చుకోవాలి మీరు. మొన్ననే 2-3 నెలల కిందట ఎప్పుడో పేపర్లో చదివాను, నాకు గుర్తులేదు. పివి నరసింహారావు ఏం తింటాడో అతని వంటవాడు బయట చెప్పాడు. ఆయన పొద్దున కాకాయ గారు తాగుతాడండి, ఇది చేస్తాడండి, అది. ఏం చేశారు? వాడు ఉద్యోగం పీకేశాడు. ఎందుకు తెలుసా? ఆయన ఏం తింటాడో చెప్తే ఉద్యోగం ఎందుకు పీకేయటం? ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? అది పురుష సూక్తంలో ఉన్నటువంటి ఆ మంత్రం. అది ఏతా వానస్యం తర్వాత వస్తుంది, చెప్తాను నేను. ముందు ఆ భావం అర్థం చేసుకోండి. ఒక ప్రెసిడెంట్ కానీ ఒక రాజు కానీ ఏ ఆహారం తీసుకుంటాడో తెలిస్తే ఆహారం గురించి వైజ్ఞానికమైనటువంటి దృష్టికోణం ఉన్నవాళ్ళు వాళ్ళ మనస్సును మార్చేయవచ్చు. ఆ టెక్నిక్ నేర్చుకోవాలి దేవాలయాలలో. దాన్నే ప్రసాదం అనేటటువంటి పేరుతో ఇస్తారు. ఇప్పుడేం ప్రసాదం ఇస్తున్నాం? ఉన్నదేదో ఇస్తున్నాం. ఏది పడితే అది ప్రసాదంగా ఇవ్వటానికి వీలు లేదు. ఏ ఆహారాన్ని మనం తీసుకుంటున్నామో ఆ ఆహారం మనకి ఏ విధమైనటువంటి మనస్సుని ఇస్తుందో తెలిస్తే. బాగా అల్లరి చేస్తున్నాడు పిల్లవాడు మాస్టారు, ఇంకా వాడు మేము కంట్రోల్ చేయలేకుండా ఉన్నాం మాస్టారు, మీరేమీ కంగారు పడక్కర్లేదు. తల్లికి కనుక ఏ ఆహారం పెడితే వాడిలో ఉన్నటువంటి ఆ మానసిక ఉద్వేగం తగ్గుతుందో అని తెలిస్తే ఇంకే డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లే. ఆ విద్య దేవాలయాల్లో నేర్పేవారు. అంచేతే వాళ్ళని పురోహితులు అనేవారు. పురోహితులు అంటే పేరు తెలుసుగా అర్థం. ఆ పురానికి, ఆ నగరానికి మేలు కలగజేసేవాడు అని. ఆ జ్ఞానం అందులో ఉంది 2 శ్లోకాల్లోనే. 2వ శ్లోకం ఏమిటి? ఆసనం. అంచేత ఆ ఆసనంలో ఆ పురుష సూక్తం యొక్క ఆ దేవత యొక్క ఆహ్వానంలో మనం ఏమని నేర్చుకుంటామంటే ఏ విధమైనటువంటి ఆహారం పెట్టాలి, ఆ ఆహారం పెట్టినటువంటి ఆహారము మన శరీరంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయి, అది ఈ దేవాలయంలో నేర్చుకోండి. మనం నేర్చుకోవాలి అంటే దానికి చాలా స్వాధ్యాయం చేసుకోవాలి మీరు. అదేదో ఇలా క్లాస్ రూమ్లో ఇలా చెప్పేదేం కాదు కదా. ఇక్కడ నేను చెప్పగలిగేది ఏంటి? మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలుగుతా. ఇంత అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఉంది మన దేవాలయాలలో, ఇంత గొప్పదైనటువంటి విషయం చెప్పబడింది. కానీ ఇక్కడే మా వాళ్ళ గురించి ఎప్పుడే నేను ఒక చిన్న ఉదాహరణ చూసుకున్నాను కదా. వాళ్ళ చేతుల్లో కూడా పురుష సూక్తం లేదు. నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను? 10-15 రోజుల నుంచి చెప్తున్నా. ఉన్నవి 16 శ్లోకాలు. రాసుకోవచ్చు వాళ్ళు, రాసుకుని ఖండతా పట్టమంట. అది జరిగే తప్పు. అంచేత ఆ దేవాలయాన్ని మళ్ళీ ఆ క్రిస్టియన్ ప్యూరిటీ రావాలి అంటే ఈ పురుష సూక్తము, ఈ శ్రీ సూక్తాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ, ఇవాళ 4 శ్లోకాలకి నేను అర్థం చెప్తాను, కొంచెం ఎక్కువ టైం అయినా ఆలోచించుకోండి దాన్ని.
సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అద్య తిష్టదశాంగులం. మొత్తము దేవాలయం యొక్క సిలబస్ మీరు చెప్పుకోవాలి అంటే ఒకే ఒక పాయింట్ గుర్తుంచుకోండి. దేహో దేవాలయ ప్రోక్త జీవభూత సనాతన. ఒకడిని ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించారు, ఒకడిని మెడికల్ కాలేజీలో చేర్పించారు. ఆ కాలేజీలో వాడు ఒకడు మెడిసిన్ నేర్చుకున్నాడు, ఇంకోడు ఇంజనీరింగ్ నేర్చుకున్నాడు. నేర్చుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి తిరిగి వచ్చాక ఆ ఇంజనీరింగ్ నాలెడ్జి, ఆ మెడికల్ నాలెడ్జి ఎక్కడుంది? కాలేజీలో ఉందా, వాడి ఇంట్లో ఉందా? వాడిలో ఉందా? వాడిలో ఉంది. అంచేత ఏ జ్ఞానమైనా ఎక్కడుండాలి? నీలోకి రావాలి. అంచేత దేవాలయంలో నువ్వు నేర్చుకున్నటువంటి జ్ఞానం మళ్ళా నీలోకి రాకపోతే నువ్వు దేవాలయానికి వెళ్ళటం వేస్టే. అది గుర్తుంచుకోండి. మీరు హనుమంతుడిని ఉపాసన చేస్తే హనుమంతుడి యొక్క శక్తి మీలోకి రాలేదు, వేస్ట్ దేవాలయానికి వెళ్ళటం. దుర్గా గుడికి వెళ్ళారు మీరు, దుర్గ యొక్క శక్తి మీ శరీరంలోకి రాలేదు, దేవాలయం కాదు అది. మరి అక్కడ ఎవరు చెప్పటం లేదే, మీరు వింటేగా వాళ్ళు ఏం చెప్తున్నారు. మేము మా క్లాస్ రూమ్లో పడే అవస్థ నేను చెప్తాం కదా. ఒకడు ఉండడు మా క్లాసులో. ఇవాళ వచ్చిన 4 స్టూడెంట్స్లో రేపు ఇంకోటి రాడు, రేపు వచ్చిన 4 స్టూడెంట్స్లో క్లాస్ రూమ్ సంగతి చెప్తున్నా నేను. ఇంకేం చెప్తారు పాఠాలు ఎవరికైనా? మరి పాఠం ఏమైనా అందంగా వినటానికి ఇంపుగా ఉంటుందా? కానీ ఎందుకు పంపిస్తాం పిల్లల్ని కొట్టి తిట్టి? తర్వాత మన జీవితాలు మారుతాయి కనుక. అంచేత దేవాలయాలలో ఉన్నటువంటి జ్ఞానము ఏమిటి అంటే, ఏ శక్తి అయితే ఈ సంపూర్ణ విశ్వాన్ని నడిపిస్తోందో ఆ శక్తి నీ శరీరాన్ని కూడా నడిపిస్తోంది. అంచేత నీ శరీరాన్ని నడిపించేటటువంటి శక్తిని నువ్వు పట్టుకోగలిగితే ప్రపంచాన్ని నడిపించేటటువంటి శక్తిని నువ్వు పట్టుకోగలుగుతావు. అది ఫార్ములా. మొట్టమొదటి మీరు తెచ్చుకోవాల్సింది సభూమిం విశ్వతో వృత్వా అద్య తిష్టద్ దశాంగులం. ఆ దశాంగులం అంటే అర్థం ఏంటో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏ జ్ఞానాన్నైనా మనం పొందదలుచుకుంటే 5 జ్ఞానేంద్రియాలను 5 కర్మేంద్రియాలను ఉపయోగించి పొందుతాం. ఇంకో దారి లేదు. మీరు దేవతా జ్ఞానం పొందదలుచుకోండి, పనికిరాని జ్ఞానం పొందదలుచుకోండి, ఓ సినిమా చూడదలుచుకోండి, ఎందుకు పనికిరాని కబుర్లు చెప్పుకోండి, చాలా ప్రపంచానికి పనికొచ్చేటటువంటి అద్భుతమైనటువంటి సంఘటనలు మీరు డిస్కస్ చేసుకోండి. ఏమి చేసినా మీరు చేయగలిగేది ఏముంది? 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు. కానీ 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయంటే, అకల్ట్ ఎనాటమీ అనేటటువంటి పదాన్ని మనం వాడగలిగితే, లేకపోతే ఆధ్యాత్మిక శరీర నిర్మాణ శాస్త్రము అనేటటువంటి పేరు మనం ఉపయోగించుకోగలిగితే, బొడ్డు దగ్గర నుంచి మనకి 10 నాడీ సముదాయాలు బయలుదేరతాయని చెప్తుంది. దాన్ని మణిపూరక చక్రము అని చెప్తూ ఉంటాం. దాన్నే నాభి అని కూడా అంటూ ఉంటాం మనం. నాభి అంటే న్యూక్లియస్, కేంద్రం. మన శరీరానికి నాభి ఇక్కడ ఉంది కదా. ఇక్కడ నుంచే 5 కర్మేంద్రియాలకి సంబంధించినటువంటి శక్తి, 5 జ్ఞానేంద్రియాలకి సంబంధించినటువంటి శక్తి బయటికి వెళ్తూ ఉంటాయి. కానీ ఈ ఇంద్రియాలు ఎప్పుడు పనిచేస్తాయి? మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ఉన్నంత వరకు, హృదయము కొట్టుకుంటున్నంత వరకు. హృదయం కొట్టుకోకపోతే ఎంత అద్భుతమైనటువంటి శరీరం ఉన్నా, ఎంత అద్భుతమైనటువంటి ఇంద్రియాలున్నా, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఎంత గొప్పగా ఉన్నా కూడా అవి పనిచెయ్యవు కనుక ఏం చెప్పాడు అక్కడ? సభూమిం విశ్వతో వృత్వా అద్య తిష్టద్ దశాంగులం. మీ బొడ్డు దగ్గర నుంచి కరెక్ట్ గా మీరు 10 వేళ్లు లెక్క చూసుకుంటే హృదయం అక్కడ ఉంటుంది. అంచేత మీ మొత్తం జీవితాన్ని నడిపిస్తున్నటువంటి శక్తి ఏంటి? హృదయమే. అదొక్కటే పుట్టుక దగ్గర నుంచి కొట్టుకోవటం మొదలెడుతుంది. ఇంకా ఎప్పుడు ఆగుతుంది అది? అది ఆగింది అంటే ఫినిష్ వాడు. అది ఆగకుండా వీడు కోమాలోకి వెళ్ళిపోయినా సరే ఏం పర్వాలేదు. వాడు 15 ఏళ్ల బట్టి, 20 ఏళ్ల బట్టి, 30 ఏళ్ల బట్టి కోమాలో ఉన్నటువంటి వాళ్ళు అమెరికాలో ఇంకా బతికిస్తూనే ఉన్నట్టు వాళ్ళని ఒకదానితో ఒకటి టైర్ సిస్టంలో పెట్టి. ఏమో ఆ కోమాని బ్రేక్ చేయగలిగేటటువంటి మందు కనుక మనం కనిపెట్టగలిగితే. కానీ వాడు బతికి ఉన్నాడు అని ఎలా తెలుస్తోంది మనకి? గుండె కొట్టుకుంటోంది కనుక. అంచేత మొత్తము భారతీయ ఆధ్యాత్మిక రహస్యం ఏం చెప్తుంది అంటే, నీ హృదయంలో ఉన్నటువంటి రహస్యాన్ని నువ్వు పట్టుకో. ఏం రహస్యాన్ని మనం పట్టుకుంటున్నాం? ఎందుకు మనం ఆ రహస్యాన్ని పట్టుకోలేకపోతున్నాం?
రాజవిద్య రాజగుహ్యం అని భగవద్గీతలో 9వ అధ్యాయం ఉంది. దాని పేరే ఏంటి అర్థం? రాజవిద్య, ఏ కింగ్లీ సీక్రెట్. రాజగుహ్యం అంటే రాజులకు కూడా అర్థం కానటువంటిది. రిపీటెడ్గా భగవద్గీతలో చాలాసార్లు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు? నేను ఇది చాలా రహస్యమైన దాన్ని నీకు చెప్తున్నాను, నీకు అర్థమైపోయింది అనుకుంటున్నావేమో, నీకు అర్థం కాలేదు. ఇంచేత అర్థమైపోతే ఇంకా రహస్యం ఉంది అక్కడ. మీరు చాలా జాగ్రత్తగా మీరు ఆ భగవద్గీత లాంటి పుస్తకాలని, రామాయణం లాంటి పుస్తకాన్ని చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఈ తప్పు చేస్తామని శ్రీకృష్ణుడు అక్కడ చెప్తూ ఉంటాడు, నీకు ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం. మీరు భక్తి లేకుండా, తపస్సు లేకుండా, తపస్సు అంటే ఇందాక చెప్పిన ఉదాహరణే, ఇన్ని రోజులు బట్టి నేను శ్లోకాలు చెప్తున్నాను, ఆ శ్లోకం మీకు ఖండతా రావాలి అంటున్నాను, ఖండతా వచ్చాక కదా దాని వివరణ అంతా. లేకపోతే ఏముంటుంది, ఈ చెవిలోంచి వింటారు, ఆ చెవిలోంచి వెళ్ళిపోతారు. అది లేకుండా దేవాలయాల నిర్మాణానికి అంతరార్థం లేదు కనుక ఇవాళ క్లాస్ బయట పెట్టాను నేను. అక్కడ లోపల వద్దు. సిన్సియర్గా సాధన చేసేవాళ్ళు ఏం చేయాలి? ఇక్కడ క్లాస్ అయిపోగానే ఆ ప్రాక్టికల్ క్లాస్కి వెళ్ళాలి. అది చేయలేదు, నో డోంట్ వరీ, ఏం పర్వాలే. ఇంకో దేవాలయాన్ని నేనేం కట్టదలుచుకోలే, దేవాలయాలను ఎలా ఉపయోగించుకోవాలో చెప్పదలుచుకున్నా. అది ఉపయోగించుకుంటే మీరు ఏ దేవాలయాలకైనా పనిచేస్తుంది. అది తెలియకపోతే ఎంత పెద్ద దేవాలయానికైనా తిరుపతికి వెళ్ళిపోతాం, దర్శనం చేసుకుంటాం, వస్తాం. ఏం నేర్చుకున్నారు మీరు తిరుపతిలో? అంత పెద్ద ధర్మక్షేత్రం ఉంది, ఏం నేర్చుకున్నాం? మా స్నేహితుడు ఒకతను బద్రీనాథ్ వెళ్ళాడు. రామకృష్ణ చాలా బాగా జరిగింది ట్రిప్, నేను చాలా ఆనందించాను అన్నాడు. ఎందుకన్నా? బద్రీనాథ్లో కూడా ఇడ్లీ సాంబార్ దొరుకుతుంది అన్నాడు. దానికి ఆ బద్రీనాథ్ వెళ్ళేది. ఎందుకు అంత దూరం బద్రీనాథ్ మీరు వెళ్ళటం? ఏమైనా కామన్ సెన్స్ ఉందా? మీరు యాత్రలు చేస్తారు, చాలాసార్లు నేను చూస్తాను. ఒక నెల రోజుల్లో అన్ని తీర్థక్షేత్రాలు వాడు తీసుకొచ్చి చూపించేస్తారట. ఏం చూస్తారు మీరు? ఈ గంగా పుష్కరాలకి మా స్నేహితులు కొంతమంది ఇక్కడ నుంచి వెళ్ళారు కాశీకి. రామకృష్ణ బెనారస్ యూనివర్సిటీ చూశానన్నారు. ఎలా ఉందన్నా? ఏం తెలుస్తుంది ఎలా ఉందో? బెనారస్ యూనివర్సిటీ చూస్తే ఏం లాభం? మీరు బెనారస్ యూనివర్సిటీలో చదువుకుంటే లాభం ఉంది. చదువుకోవాలంటే ఏం చేయాలి? అక్కడ చూస్తే లాభం లేదు కదా. దానికి తగినటువంటి ఎంట్రన్స్ పరీక్షలు రాయాలి, దానికి తగినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అదంతా సంపాదించుకోవటానికి రెండో శ్లోకం చూడండి. పురుష ఏ వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వశేషాన యదన్నేనా తిరోహతి. ఈ శరీరము చనిపోతుంది అని అందరికీ తెలుసు. చనిపోతున్న వాళ్ళని ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం. అయినా మనకి చావు వస్తుంది అని మనం ఎందుకు నమ్మం? ఆ ప్రశ్న మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇంకేంటంటే మీకు నిజంగా మీరు చచ్చిపోతారు అని తెలిస్తే ఇప్పుడు చేస్తున్నటువంటి అనేక ప్రయత్నాలు మీరు చేయరు. కానీ చేస్తున్నాం మనం, చేయటంలో తప్పు లేదు. ఇంచేత మనం చేసేటటువంటి అన్ని ప్రయత్నాలు లోపల ఏ భావం ఉంటే చేస్తాం? మనం చచ్చిపోము అనుకునేటటువంటి భావం ఉంటేనే ఇల్లు కట్టుకుంటున్నాం. 5వ రోజు చచ్చిపోతాడు అని తెలిసాడు అనుకోండి, ఎవరికైనా వాడు ఇల్లు కట్టుకుంటాడా? ఖచ్చితంగా వాడు చచ్చిపోతాడు అని తెలిస్తే ఈ ఆర్జన, ఈ సంపాదన, ఇదంతా వాడు ఎందుకు చేస్తున్నాడు? లోపల ఎక్కడో వాడికి ఒక నమ్మకం ఉంది, శరీరం చచ్చిపోతుంది కానీ నేను చచ్చిపోవటం లేదు. కానీ ఆ నమ్మకాన్ని వాడు బయటికి తీసుకురావటం లేదు. దాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. దీన్ని ఆసనం అన్నారు. మళ్ళీ జాగ్రత్తగా వినండి. పురుష ఏ వేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వశేషాన యదన్నేనా తిరోహితి. ఏ నాశనంతో కూడినటువంటి ఆహారాన్ని మీరు తీసుకుంటున్నారో, ఆహారం తీసుకుంటున్నారు, మళ్ళీ అది ఏమవుతుంది? కొంత శక్తిగా మారుతుంది, కొంత మలంగా మారిపోతుంది, బయటకు వెళ్ళిపోతుంది. ఆహారం తీసుకుంటున్నారు, మలంగా మారిపోతుంది. ఆహారం తీసుకుంటున్నాము, మలంగా మారిపోతుంది. ఆహారం తీసుకుంటున్నాం, మలంగా మారిపోతుంది. ఇది నిత్యం జరిగేటటువంటి ప్రక్రియ కదా. కానీ నిత్యం జరిగేటటువంటి ప్రక్రియలో ఏం జరుగుతోంది? మీ శరీరంలో నాశరహితమైనటువంటి ఏదో ఒక పాయింట్ ఉంది మీ శరీరంలో. ఆ నాశరహితమైనటువంటి పాయింట్కి శక్తి ఎలా వస్తుందో మనము కిందటి 2-3 క్లాసుల్లో చదువుకున్నాం. ఏతా వానస్య మహిమ జాయాగుంశ్చ పూరుష పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. ఇక్కడ నుంచి పాద్యం నుంచి మొదలెడతాం. కాళ్ళు కడగటానికి నీళ్ళు ఇస్తాం. ఎందుకు కాళ్ళు కడుక్కోవటం?
కాళ్ళు కడుక్కోవటంలో అంతరార్థం ఏంటి? అందుకే బయటే ట్యాప్ పెట్టించాను. అక్కడ ట్యాప్ పెట్టించడంలో అంతరార్థం ఏంటంటే కాళ్ళు కడుక్కోకుండా ఎవరు లోపలికి రాకండి. కాళ్ళు కడుక్కోకుండా ఎందుకు లోపలికి రాకండి అంటామంటే, డాక్టర్ యొక్క మామూలు రిసెప్షన్ కౌంటర్స్ అవి ఉంటాయి, మామూలుగా వెళ్ళిపోతాం జోళ్ళు అది వేసుకుని. డాక్టర్ యొక్క కన్సల్టింగ్ రూమ్లో కూడా మనం జోళ్ళు అది వేసుకుని వెళ్ళిపోతాం. ఆపరేషన్ థియేటర్కి జోళ్ళు వేసుకుని వెళ్ళిపోనిస్తారా ఎవరైనా? వెళ్తే ఏం ప్రమాదం ఏముంది? కొంపలు అంటుకుంటాయి. దేవాలయాలు ఆపరేషన్ థియేటర్ కంటే చాలా సెన్సిటివ్ పాయింట్స్. ఆ జ్ఞానం పోయింది, నాశనం అయిపోయింది మనకి. కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వెళ్ళొద్దు అంటే మీరు ఆపరేషన్ థియేటర్లోకి ఎంత జాగ్రత్తతో వెళ్తారో అంత జాగ్రత్తగా వెళ్ళాలి. మామూలు మా ల్యాబొరేటరీస్లోకి ఈ కంప్యూటర్ ల్యాబ్స్ అవి ఉంటాయి కదా, అక్కడ కూడా మిమ్మల్ని బయట ఆపేస్తారు. జోళ్ళు తీసేయండి, మేజోళ్ళు తీసేయండి, అవి తీసేయండి. ఇందుకు లోపలికి మీరు వెళ్ళినప్పుడు ఇందులో ఏది ఉన్నా కూడా మీరు చేసేటటువంటి ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిపోతుంది. మనం ఏ ఎక్స్పెరిమెంట్ చేయడానికి వెళ్తున్నాం? ఒక పెద్ద ఆపరేషన్ థియేటర్లోకి ఎంటర్ అవుతున్నాం. ఏ ఆపరేషన్ థియేటర్లోకి? మన ఈ శరీరం కాదు, మన సూక్ష్మ శరీరము, సూక్ష్మ శరీరంలోని సూక్ష్మ శరీరము, వీటన్నిటిని కూడా చీల్చి చెండాడి మన శరీరంలో ఉన్నటువంటి ఆ అమృతత్వ బిందువుని పట్టుకోవటానికి వెళ్తున్నాం మనం. మామూలు హార్ట్ ఆపరేషన్ మనం చేస్తూ ఉంటేనే ఎంత జాగ్రత్తగా కాళ్ళు చేతులు కడుక్కుని వెళ్తాడు డాక్టరు. మీ శరీరాల్ని ఆపరేషన్కి ముందు ఒక రోజు ముందు నుంచి ఎంత జాగ్రత్తగా తయారు చేస్తారు, ఎంత మాలిన్యాన్ని మీరు క్లియర్ చేసి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తారు. మరి మీ హృదయం యొక్క సూక్ష్మ హృదయాన్ని ఆపరేట్ చేసేటటువంటి దేవాలయాలలో మీరేం జాగ్రత్తలు తీసుకుని వెళ్తున్నారు? ఏం జరుగుతుంది అక్కడ? ఏమీ జరగదు. స్కెలిటన్ ఉంటుందంతే. ఆపరేషన్ థియేటర్ అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి లోపలికి. అక్కడ ఆ పాద్యం ఎలాగుంటుంది? పాద్యం అంటే ఏమిటి? కాళ్ళు కడుక్కోవటం అంటే మీ ఆచరణ ఎలా ఉండాలి? కాళ్ళకి ఆచరణకి సంబంధం ఏంటి? పేరులోనే ఉంది కదా, ఆచరణాలు. మీ ఆచరణ కరెక్ట్గా లేనప్పుడు ఏ దేవాలయానికి వెళ్ళినా లాభం ఉండదు. ఆచరణ కరెక్ట్గా ఉంటే దేవాలయానికి వెళ్ళకపోయినా ఆ దేవాలయం యొక్క పరిస్థితి నీ దగ్గరికి వస్తుంది. ఆధ్యాత్మిక చరిత్రలోని ఇంకో ఫార్ములా అది. గురువుని మీరు వెతుక్కుంటే వెళ్ళకండి. మీరు కనుక గురువుని వెతుక్కుని ఈ గురువు నాకు సరిపోతాడు అనుకుంటే ఎవడు గొప్ప? నేను మా కాలేజీలో చేరిన కొత్తలో నాస్తికుడు కూడా నాతో పాటు చేరాడు. రామకృష్ణ, నువ్వు వెంకటేశ్వర స్వామి దండం పెట్టి వచ్చావు కదా, నేను వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ చింపి వచ్చాను అన్నాడు. ఏదైతే ఏముందిరా, నువ్వు క్యాలెండర్ చింపి వచ్చినా ఏం చేసినా వెంకటేశ్వర స్వామిని పట్టుకున్నావు కదా అన్న. నువ్వు ఎప్పుడు ఇలాగే చెప్తావులే అంటాడు. సరే, వాడికి ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది. ఈ లోపల మాటల సందర్భంలో నాకు సత్సాయిబాబా అంటే చాలా ప్రేమ అని తెలుసుకుని ఇంకా నన్ను పట్టుకుని వాయించేవాడు అనమాట. బాబా నమ్ముతావేంటి, దాన్ని నమ్ముతావేంటి, నువ్వు ఇదంతా నమ్మకూడదని. 3-4 సంవత్సరాలు ఇదే గందరగోళం అనుకోండి, గొడవ నాకు అతనికి. ఒకరోజు పరిగెట్టుకొచ్చాడు, రామకృష్ణ సత్సాయిబాబా చాలా గ్రేట్ అన్నాడు. న్యాచురల్గా నేను చాలా ఆనందిస్తా. ఎందుకు గ్రేట్? ఇవాళ న్యూస్ పేపర్లో పడింది. ఏంటి పడింది న్యూస్ పేపర్లో? సుప్రీంకోర్టు జస్టిస్ సత్సాయిబాబా శిష్యుడు అని. ఇప్పుడు నాకు పెద్ద డౌట్ వచ్చింది, సుప్రీంకోర్టు జస్టిస్ గొప్పవాడా, సత్సాయిబాబా గొప్పవాడా అని. సత్సాయిబాబా గొప్పతనం వాడికి అర్థం కాలే. ఎప్పుడు అర్థమైంది? సుప్రీంకోర్టు జస్టిస్ వాడికి శిష్యు. ఎందుకు వచ్చాడో సుప్రీంకోర్టు జస్టిస్ మనకు తెలియదు. మన దేవాలయాల దృష్టికోణం ఇది మారాలి. మనం చాలా జాగ్రత్తగా మీరు మారాలి. దేవుళ్ళలో, దేవాలయాలలో ఏ దేవుడు గొప్ప అనేటటువంటి ప్రశ్న రాదు. డాక్టర్లు అందరూ ఒకటే, ఒకడు స్కిన్ స్పెషలిస్ట్, ఒకడు ఐ స్పెషలిస్ట్. ఎవరి దగ్గరికి వెళ్తాం మనం? స్పెషలిస్ట్ అని వెళ్ళాం. మనకి స్కిన్ ట్రబుల్ వస్తే స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఐ ట్రబుల్ వస్తే ఐ డాక్టర్ దగ్గరికి వస్తాం. అంచేత ఈ దేవాలయాలలో ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దేవాలయాల యొక్క స్పెషలైజేషన్ మనం మర్చిపోయి చివరికి ఎంత హీన స్థితికి వెళ్ళిపోయాము అంటే అన్ని దేవతలు ఒకటే అనేటటువంటి మాటకు వచ్చాం. అన్ని దేవతలు ఒకటే కాదు, అన్ని దేవతలో ఉన్నటువంటి శక్తి ఒకటి. అది ఈ శ్లోకంలో అర్థం చేసుకోండి మీరు. ఐరన్ చేసేటటువంటిది ఉంది, ఎలక్ట్రిక్, ఫ్రిడ్జ్ ఉంది, హీటర్ ఉంది, టీవీ ఉంది, కంప్యూటర్ ఉంది. ఇవన్నీ ఏ శక్తితో పనిచేస్తున్నాయి? ఎలక్ట్రిసిటీతో పనిచేస్తున్నాయి. కానీ చన్నీళ్లు కావాలంటే హీటర్ దగ్గరికి వెళ్ళాం, వేడి నీళ్లు కావాలంటే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాం.
గాలి కావాలంటే టీవీ దగ్గరికి వెళ్ళాం, కంప్యూటర్లో ఏదైనా పని చేసుకోవాలి అంటే ఫ్యాన్ దగ్గరికి వెళ్ళాం. ఏ యంత్రము ఏ పని చేస్తుందో ఆ పను దగ్గరికి వెళ్తాం మనం. కానీ ఆ యంత్రాలన్నీ పని చేయడానికి కారణం ఏంటి? ఒకే శక్తి. అదే అర్థం చేసుకోండి. ఎలక్ట్రిసిటీ లేకుండా ఇదేది పని చేయవు. కానీ ఎలక్ట్రిసిటీ ఉంది, కానీ యంత్రం లేదు మీ దగ్గర, ఏమవుతుంది? ఆ డిఫరెన్స్ గుర్తుంచుకోండి. చాలా మంది దేవాలయాలను ఉపయోగించుకోవడం చేత కాదు. మీ ఇంట్లో టెలిఫోన్ లేదు, ఇంకోటి ఇంట్లో టెలిఫోన్ ఉంది. ఏం చేయాలి మీరు? టెలిఫోన్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా టెలిఫోన్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే నేను కళ్ళు మూసుకుంటాను అంటే సరిపోతుందా? దేవాలయాలకు వెళ్లకుండా ప్రకృతిలో ఉన్నటువంటి ఆ అఖండమైనటువంటి శక్తిని మీరు ఉపయోగించుకోలేరు. ఋషులే మూర్ఖులు కాదు ఆ మాత్రం తెలియకపోవటాన్ని వాళ్ళకి. కానీ ఏ దేవాలయాన్ని దేనికి ఉపయోగించుకోవాలి, ఏ దేవాలయాన్ని ఎక్కడ చేసుకోవాలి, ఆ విద్య మళ్ళా పోయింది. ఆ విద్యని మళ్ళా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ 5-6 నెలల్లో ఉంది. 2000 సంవత్సరానికి భారతదేశము మళ్ళా తిరిగి ఒక అద్భుతమైనటువంటి స్థానాన్ని అలంకరిస్తుంది. గ్యారంటీ అది. మళ్ళీ తిరిగి భారతదేశపు యొక్క ఎకానమిక్స్ ప్రపంచం అంతటికి కంటే చాలా గొప్పగా ఉంటుంది. ఈనాడు ఏ దేశాలకి మనం వెళ్ళాలి అని వెంపర్లాడుతున్నామో కరెక్ట్ గా దానికి రివర్స్ ప్రాసెస్ రాబోయే రోజుల్లో ఇక్కడికి వస్తుంది. కానీ ఇదంతా ఎప్పుడు వస్తుంది? ఈ దేవాలయాలను మనం కరెక్ట్ గా ఉపయోగించుకోగలిగితే. ఈ దేవాలయాలలో ఉంది ఆ శక్తి అంతా. ప్రపంచాన్నంతటినీ, విశ్వాన్నంతటినీ నడిపించేటటువంటి శక్తి పురుష సూక్తంలో చెప్తూ ఏమని చెప్తున్నాడు? యద్భూతం యచ్చ భవ్యం. ఏది జరిగిపోయినదో, ఏది జరగవలసి ఉన్నదో అది కూడా జరిగిపోతుంది. ఇందుకు అలాగా మానవ జాతి చరిత్రకి ఈ ఈక్వేషన్ వస్తుంది అన్నది మీరు అర్థం చేసుకోవటానికి ఒక చిన్న ఫార్ములా గుర్తుంచుకోండి. మ్యాథమెటిక్స్ లో 2 గీతలు గీస్తాం మనం, ఈజ్ ఈక్వల్ టు అని. ఈజ్ ఈక్వల్ టు అని రాస్తే అర్థం ఏంటి? ఇటువైపు ఏమున్నదో అదే 2 ఒకటి కాదు కదా. ఇటువైపు ఇంకోటేదో ఉంది, ఇటువైపు ఇంకోటేదో ఉంది. కానీ ఇవి 2 ఏమంటున్నాం మనం? సమానం. అంటే ఇది ఉంటే ఖచ్చితంగా ఏమవుతుంది? ఇక్కడ ఇదే వస్తుంది. అంత మ్యాథమెటికల్ ప్రెసిషన్తో ఋషులు గురువులు చెప్పారు. ఇప్పుడు ఇలా ఉన్నాయి మీ పరిస్థితులు, మీరు నమ్మరు ఇలాంటి పరిస్థితులు మారుతాయని. కానీ మీకు ఉన్నా ఉండకపోయినా, నమ్మినా నమ్మకపోయినా ఈ పరిస్థితులు ఖచ్చితంగా మారిపోతాయి. మరి ఖచ్చితంగా ఆ పరిస్థితులు మారిపోయేటప్పుడు మేమెందుకు మాస్టారు ఈ అవస్థలంతా పడాలి? మారిపోతాయి ఆ పరిస్థితులు. కానీ పరిస్థితులు మారటానికి ఎప్పుడు కూడా కొన్ని వ్యక్తుల సమూహమే పనిచేస్తాయి. ఇప్పుడు వారు వచ్చిందనుకోండి, మనలో ఎంతమంది యుద్ధానికి వెళ్తారు? మనం ఎవరో యుద్ధానికి వెళ్ళాం. మన యుద్ధాన్ని మనకు తెలిస్తేగా ఏం చేయాలో. ఎవరు యుద్ధం చేస్తారు? చాలా కొంతమంది యుద్ధం చేస్తారు మన జనాభాలో. వాళ్ళు గెలిస్తే మనం గెలిచినట్టే, వాళ్ళు ఓడిపోతే మనం ఓడిపోయినట్టే. అలాగే ఈ గురువుల యొక్క ప్రణాళికలో ఎంతమంది పాలు పంచుకుంటారో అన్న నాకు తెలియదు. కానీ గురువుల యొక్క ప్రణాళిక మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మొట్టమొదట మన దేశంలో దేవాలయాలు, దేవతా శక్తుల యొక్క నిజ స్వరూపాన్ని మనం ఉపయోగించుకోలేకపోతే, దేవతల యొక్క అనుగ్రహం లేకపోతే, వాళ్ళ యొక్క శక్తి మనకి లేకపోతే ఖచ్చితంగా మనం ఏమీ చేయలేము. మహాభారత యుద్ధంలో కూడా మీకు గుర్తుంది కదా, శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు? యుద్ధం మొదలెట్టేటప్పుడు ఉపాసన చేస్తూ ఉంటే అర్జునుడితో చెప్తాడు, దుర్గాదేవి యొక్క ఆశీస్సులు నువ్వు తీసుకో. తనే ఉన్నాడుగా శ్రీకృష్ణుడే అక్కడ, మళ్ళా దుర్గాదేవి ఎందుకు? అంచేత మన దేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు కూడా మళ్ళీ యాక్టివేట్ అవ్వాలి. మళ్ళీ ఎలా యాక్టివేట్ అవుతాయో వెళ్ళి మీరు కొబ్బరికాయలు కొట్టుకుంటే అవుతాయా? అవ్వవు. అక్కడ ఉన్నటువంటి పురుష సూక్త, శ్రీ సూక్త మంత్రాలు కేవలం 16 ఉన్నాయి. నా కోరిక ఏంటి అంటే మన వాళ్ళు ఎవరికైతే ఇది కాస్త నిజంగా ఏదో జరగబోతోంది అనే నమ్మకం ఉన్నవాళ్ళు ఈ 16ని రోజు చదువుకోండి. మీ ఇంట్లో చదువుకోండి, వీలైతే మీ దగ్గర ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి చదువుకోండి. ఏ దేవాలయం అయినా పర్వాలే, శక్తి ఒకటే. తర్వాత ఎక్స్పర్టైజ్ గురించి ఆలోచిద్దాం. ఆ దేవతా శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి, ఈ దేవతా శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి. కానీ మన అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి వరం ఏముంది అంటే మనం భారతీయులుగా పుట్టాం. ఈ విజ్ఞానం మీకు కొత్త ఏం కాదు.
మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ అది చెప్పడం చాలా కష్టం, కానీ మీరు పల్లెటూళ్ళకి వెళ్ళిపోయి ఈ కుండలిని శక్తి చక్రాల గురించి అడగండి, మనకంటే బాగా చెప్తారు పల్లెటూళ్ళలో ఉన్నవాళ్ళు. కేవలం మనం చేయవలసింది ఏంటి అంటే దీని గురించి కొంచెం శ్రద్ధ వహించి మళ్ళీ దీన్ని చదువుకుని ఒక విశేషమైనటువంటి పంధాలో పెట్టుకుని 3వ శ్లోకానికి వెళ్దాం. ఏతా వానస్య మహిమ జాయాగుంశ్చ పూరుష పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోండి. ఈ శ్లోకంతో ఇవాళ ఆపుతాం. అక్కడ మీరు ఆరతిస్తున్నప్పుడు ఆ భావంతో చేసుకోండి. మీరు భౌతిక జగత్తులో ఎంత కష్టపడ్డా అది 4వ వంతు మాత్రమే. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ఎంత గొప్ప స్థితికి మీరు వెళ్ళిపోయినా కూడా ఇట్ ఈజ్ ఓన్లీ 1/4. ఎందుకు 1/4? మనకి 4 రకాలైనటువంటి చేతనత్వాలు ఉన్నాయి. ఒకటి జాగ్రత్త అవస్థ, మెలకుగా ఉన్నాం, కబుర్లు చెప్పుకుంటున్నాం. రెండవది స్వప్నావస్థ, కలలు గంటున్నాం. మూడవది సుషుప్తి. 4వది ఒకటి ఉంది, అమృతత్వ స్థితి అని చెప్పానే. ఏదైతే ఈ మూడింటికి ద్రష్టగా ఉన్నదో, ఇందులో ద్రష్టగా ఉన్నటువంటి స్థితి మనం ఉపయోగించుకోవటం లేదు, నిద్రా స్థితిని మనం ఉపయోగించుకోవటం లేదు, స్వప్న స్థితిని మనం ఉపయోగించుకోవటం లేదు. దేన్ని ఉపయోగించుకుంటున్నాం? జాగ్రత్త అవస్థని మాత్రం ఉపయోగించుకుంటున్నాం. 100 మార్క్స్ ఉన్నాయనుకోండి, పాస్ అవటానికి మీకు ఎంత కావాలి? 35 కావాలి. మీరు మ్యాక్సిమం జాగ్రత్త అవస్థలో అటెంప్ట్ చేస్తే ఎంత వస్తుంది మీకు? పరమ ఫెయిల్యూర్ అవుతారు. జాగ్రత్త అవస్థలో మీరు ఎంత గొప్ప స్థితికి వెళ్ళిపోయినా కూడా లాభం లేదు. కానీ మిగతా 3 స్థితుల్లో తలో 10 మార్కులు తెచ్చుకున్నారనుకోండి జాగ్రత్త అవస్థలతో పాటు, అప్పుడేమవుతారు కదా? అంచేత దేవాలయాలలో ఈ 3 స్థితుల్ని అర్థం చేసుకోండి. త్రిపాదస్యామృతం దివి. మీ భౌతిక శరీరాలనే కాదు, మీ కళల్ని ఉపయోగించుకోవటం నేర్చుకోండి. దానికి నేను మీకు చేసిన రిక్వెస్ట్ ఏంటి? 6 నెలల పాటు ఎంతమంది నోట్ చేసుకుంటున్నారు? ఇంకా నేను ఎక్కడి నుంచి చెప్తాను నేను మీకు? మీరు ఆ చాప్టర్స్ చెప్పినటువంటి ప్రాసెస్ మీరు ప్రాక్టీస్ చేయకపోతే, ఎందుకని చెప్తున్నాను అంటే ఇంకా టైం లేదు. అందుకే దేవాలయాన్ని సెపరేట్ చేశాను కదా, ఇన్నాళ్ళు దేవాలయాలు పెట్టలే. కానీ ఇంకా దేవాలయాలలో నేను ప్రాక్టికల్స్ మొదలెట్టినప్పుడు మీరు ఇది చెయ్యకపోతే ఆ ప్రాక్టికల్స్ అక్కడేం పనిచేయవు.